अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ई और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। कंदी श्रीनिवास रेड्डी ने मुख्तलिफ मवाज़ियात में इंतखाबी मुहिम में लिया हिस्सा, एक मरतबा मौका देने की अवाम से की अपील। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी की इस माह की 8 तारीख को आदिलाबाद आमद। कांग्रेस कायदीन ने डाइट कॉलेज ग्राउंड मैदान में इंतजामात का किया मुआयना। और अब खबरें तफसील से। कांग्रेस पार्टी उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो आदिलाबाद हलक़े की तरक्की और फलाह व बहबूद के अज़्म के साथ इंतखाबी मैदान में उतरे हैं। इन्होंने राय दहिंदों से उन्हें दिल से आशीर्वाद देते हुए एक बार आवाम की खिदमत करने का मौका देने की दरख्वास्त की। KSR ने बड़े पैमाने पर आदिलाबाद देही मंडल के माले बोरी गाँव का दौरा किया और इंतखाबी मुहिम चलाई। आदिवासियों ने अपने रिवायती रक़्स और ढोल बजाकर KSR का पुरतबाक इस्तकबाल किया। KSR ने घुसाड़ी फ़नकारों के साथ रिवायती रक़्स पेश किया। इन्होंने अवाम को कांग्रेस पार्टी की 6 ज़मानतों के बारे में वाकिफ़ करवाया। इन्होंने BRS हुकूमत और रुकन असम्बली जोगू रामन्ना पर तनकीद की। కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇండ్లు కట్టించింది. ఒక్కటేనా గుర్తు జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయడానికి 5 గుంటలకు పట్టా ఇచ్చిండు. పెద్ద మాలేబర్గం, చిన్న మాలేబర్గం, టేకిడిగూడ, కేబీ కాలనీ, ధర్మగూడ అందరికీ కూడా నా పేరున నమస్కారాలు. పూనగూడ నుంచి వచ్చినటువంటి దండారులకు కూడా నా నమస్కారాలు. దండారులు అంటే మనం హనుమంతుడి దీక్ష ఎట్లా పడతామో, అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పడతామో, దండారి అనేది ఒక దీక్ష. ఎంతో నిష్ఠతోని ఒక కోరిక కోరుకొని దండారీలు దీక్ష పడతారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ. నవంబర్ 30వ తారీఖు నెలాఖరున ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి. మీకు తెలుసు కదా, చేతి గుర్తు పార్టీ మీకు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి పార్టీ. మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ. మీకు భూములకు పట్టాలు ఇచ్చింది, పోడు భూములకు పట్టాలు, మీకు లోన్లు ఇప్పించింది. ఈ ఎమ్మెల్యే జోగు రామన్న 15 ఏళ్లల్లా మీకు ఇల్లు కట్టించిందా? ఇల్లు వచ్చినాయా పెద్దమ్మా? జోగు రామన్న మన కడుపు మీద కొట్టిండు. మనకు 5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. జోగు రామన్నని తరిమి కొడుకు మీకు పింఛన్ చేపించే బాధ్యత. పొరపాటున జోగు రామన్న కారు గుర్తు గెలిచిందంటే మీకు మళ్ళా 5 ఏళ్ళు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు పింఛన్లు రావు, పెద్ద మధ్యలో పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డులు రావు. జోగు రామన్నని చిత్తుగా ఓడగొట్టింది. ఓడగొడతారా? అందరూ చేతి గుర్తు ఓటేస్తారా? ఎంతమంది చేతి గుర్తుకేస్తారు? జోగు రామన్న ఎంతమంది ఓడగొడతారు? ఈ జోగు రామన్న జేబుల మనిషి పాయల్ శంకర్ అంటాడు. వీళ్ళిద్దరు ఒక్కటే, ఇద్దరు కలిసి ఆదిలాబాద్ దోసుకున్నారు. పొరపాటున గనక మీరు జోగు రామన్నని ఓడగొట్టాలని పాయల్ శంకర్ కు ఓటేస్తే పువ్వు గుర్తుకు మీ ఓటు సండాసులు వేసినట్టే మురిగిపోతే. కాంగ్రెస్ గెలితే పెద్దవా ఎంత పింఛన్ వస్తాయి? కాంగ్రెస్ గెలితే 4000 పింఛన్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గెలితే పెళ్ళైన ప్రతి మహిళకు పింఛన్ రాని వాళ్ళందరికీ నెలకు 2500 వస్తాయి. ఇది సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. 200 యూనిట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. మళ్ళా పెద్దవా చేతి గుర్తు గెలిచినాక మీకు బస్సు టికెట్ ఫ్రీ మహిళలందరికీ. అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు 15,000 ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక
ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఏటీఎం ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మగారు నాయకత్వం గుర్తుకే. तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी आदिलाबाद असम्बली हल्के के उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी की हिमायत में मुहिम चलाने के लिए 8 नवंबर को ज़िला आदिलाबाद दौरा करेंगे। कांग्रेस पार्टी कायदीन और कारकुनान रेवंत रेड्डी के दौरे को कामयाब बनाने के लिए इंतजामात में मसरूफ़ हो गए हैं। आदिलाबाद शहर मुस्तक़र के डेट कॉलेज ग्राउंड में मुनक़िद होने वाले एक बहुत बड़े जलसे आम के इंतजामात किए जा रहे हैं। इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी इस माह की 8 तारीख को आदिलाबाद ज़िले का दौरा करेंगे। रेवंत रेड्डी की ज़िले में आमद से पार्टी कैडर में जोश व खरोश देखा जा रहा है। ज़िला कांग्रेस के कायदीन इंतजामात में मसरूफ़ है, जिसके पेश नज़र कायदीन ने ज़िला मुस्तक़र के डेट कॉलेज ग्राउंड का दौरा करते हुए मुआयना किया। करते बोले सबको मीठे से ऐसा करते हैं, अरे तो अपना बच्चा है, अरे तो अपना बच्चा है, देने के टाइम हाथ उठा लेते तो माल नहीं पहुंचाते उन्होंने अजमेर तक। कांग्रेस उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि अवाम जोगी रामन्ना पर यकीन करने की पोजीशन में नहीं है, जो 15 सालों से तरक्की के नाम पर अवाम को धोखा देते आ रहे हैं। आदिलाबाद देही मंडल के अंकोली गांव में कांग्रेस पार्टी के कायदीन ने कंदी श्रीनिवास रेड्डी की हिमायत में इंतखाबी मुहिम शुरू करते हुए आतिशबाजी के ज़रिए कंदी श्रीनिवास रेड्डी का खैर मकदम किया। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी की ज़मानतों से अवाम को वाकिफ़ करवाया और आने वाले इंतखाबात में कामयाब बनाने की अपील की। అంకోలి గ్రామంలో ఒక్క ఇల్లైనా కట్టించిండా? అంకోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టించిండే? ఇక్కడ టీఆర్ఎస్ జెండా బీజేపీ జెండా, కారు గుర్తు జెండా, పువ్వు గుర్తు జెండా పట్టుకున్న వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్లలో ఉంటున్నారు. నిజమా కాదా? నిజమా కాదా? మీరంతా ఒప్పుకుంటారా లేదా? నేను ఒకటి అడుగుతున్న జోగి రామన్న, అంకోలి నడిగడ్డ మీద సవాల్ చేస్తున్నా, మేము ఇల్లు కట్టిన చోట మేము ఓట్లాడగట్టు జోగి రామన్న, మేము డబ్బులు పెట్టి ఇల్లు కట్టిన చోట మేము ఓట్లాడగాం. 15 ఏళ్ల నుంచి మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర, మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర, అన్ని అవుతాయి. డబ్బులు బెడ్రూమ్ ఇస్తానని చెప్పి అబద్ధమే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళితులకు ఏమన్నాడు, ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఇస్తాడా? వచ్చే ఒకే కదా? వచ్చినా?
బీసీలందరికీ బీసీ బంధు ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, ఎస్టీలందరికీ ఆదివాసీలందరికీ ఎస్టీ బంధు గిరిజన బంధు 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు మొత్తం. అరే 4 కిలోల బియ్యం ఇప్పినోడు ఇంటికి 10 లక్షలు ఇప్పిస్తారా? మళ్ళీ ఆదిలాబాదులా చేతి గుర్తు రాబోతున్నది. గ్యారంటీ 6 గ్యారంటీలు ప్రకటించినటువంటి మన సోనియమ్మ బాగా గుర్తు పెట్టుకోండి. 6 గ్యారంటీలు. ఈ కార్డు ఒకసారి చేతులే పడబడి, ఈ కార్డు ఎవరి దగ్గర ఉన్నది? ఈ కార్డు ఎవరి చేతులే పడింది? గ్యారంటీ కార్డు. ఈ గ్యారంటీ కార్డు ఉన్నాయా? ఇగో పెద్దవా, ఈ గ్యారంటీ కార్డు అందరి దగ్గర తీసుకోవచ్చు. ఇట్లా సోనియా గాంధీ ఇచ్చినటువంటి సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 నూరైనా అటు సూర్యుడు ఇటు వచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్ గెలిస్తే 4,000 రూపాయల పింఛన్ కోసుకున్నాం. 2,000 నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తే నెలకు 2,000 రూపాయలు ప్రతి మహిళకు వస్తాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు. కాంగ్రెస్ గెలిస్తే బస్సులో టికెట్ ఫ్రీ. ఎటైనా తిరుగుతున్న మహిళలందరికీ బస్సులో టికెట్ ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఒకటే దఫాలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏడాదికి ఎకరానికి చిన్న రైతులకి ఎంత రైతు బంధు వస్తాయి? ఎంత? 15,000 రూపాయల రైతు బంధు వస్తుంది. 15,000. మునాఫా పట్టిన రైతులకు కూడా రైతు బంధు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కౌలు రైతులకు కూడా, మునాఫా పట్టిన రైతులకు కూడా 1,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ పడితే సంవత్సరానికి 12,000 రూపాయలు హామీ కూలీలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలు సహాయం చేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఇల్లు జాగా లేకపోతే మీ ఊరు దగ్గర కారీలు కొని కాంగ్రెస్ పార్టీ ఇళ్ళ జాగాలు ఇప్పిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 6 గ్యారెంటీలు. ఇవే గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీల్ని अतो सूर्य వచ్చిన 6 గ్యారెంటీని అమలు చేసి ఇస్తుంది कांग्रेस पार्टी। ज़िला स्कूल स्पोर्ट्स एसोसिएशन के ज़ेर एहतमाम ज़िली सतह के कराटे इंतखाबी मुकाबले इतवार को ज़िला मरकज़ के इंदिरा प्रियदर्शनी स्टेडियम में मुनक़िद हुए। 14, 17, 19 साल की कैटेगरी में मुख्तलिफ वेट कैटेगरीज़ में लड़कों और लड़कियों के अलग अलग मुकाबले हुए। इंतखाबी मुकाबले के मेहमान ख़ुसूसी डिस्ट्रिक्ट ट्राइबल स्पोर्ट्स ऑफिसर पार्था सारथी थे। इस मौके पर गुफ्तगू करते हुए इन्होंने ख्वाहिश ज़ाहिर की कि खिलाड़ी कराटे की तालीम में बेहतरीन कारकर्दगी का मुजाहरा करे, जिससे अच्छी सेहत और जिस्मानी फ़िटनेस को फ़रोग़ मिलता है और ज़िले की पहचान बनती है। इन्होंने कहा कि बासलाहियत खिलाड़ियों के लिए ज़िली सतह पर शफ़ाफ़ तरीन मुकाबले कराए जाएंगे और ज़ोनल सतह पर इंतखाब किया जाएगा। ఎందుకు నేర్చుకుంటున్నారు కరాటే? సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, వెరీ గుడ్. ఆత్మరక్షణతో పాటు ఇప్పుడు వీటిని క్రీడాగా గుర్తించి ప్రభుత్వం పాఠశాల క్రీడా సమాఖ్య ద్వారా ప్రతి ఏటా 14, 17, 19 సంవత్సరాల విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలను ఏర్పాటు చేస్తుంది. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అన్నీ కూడా ఇస్తారు. అవన్నీ కూడా మనకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా మనకు పనికొస్తాయి. 2% రిజర్వేషన్, క్రీడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు చక్కటి క్రీడను మీరు ఎంచుకున్నారు. జోనల్ స్థాయి పోటీల్లో, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి మన జిల్లాకు, మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలలకు అన్నింటి కూడా गुर्तिंపు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ज़िला आदिलाबाद के भीमपुर मंडल में पिपलकोटी, गोलाघाट, तामसी के और आसपास के इलाके शेरों की नकल व हरकत से खौफज़दा हैं। महकमा जंगलात के हुक्काम ने तस्दीक की है कि बछड़े पर हाल ही में हमला हुआ था। हफ्ते की रात शेर की मौजूदगी के मनाजिर आबी ज़खायर की तामीर के लिए लगाए गए कैंप के CCTV कैमरे में कैद हो गए, जिसकी वजह से लोग घर से बाहर निकलने से डर रहे हैं। दरें इसना पिपलकोटी रिजर्वायर
के तामीराती मकाम पर गाड़ियों की मरम्मत करने वाले अहलकारों ने मवेशियों पर हमला करने वाले शेरों को देखा। सब होशियार हो गए और लारी में सवार होकर अपने सेलफोन्स में शेर की नक़्ल हरकत की तस्वीरें लेने लगे। इत्तला मिलते ही FSO हम्माद खान शेर नज़र आने के मकाम पर पहुंच गए और पाँव के निशानात का जायज़ा लिया और पाँव के पैमाइश जमा की गई। इन्होंने कहा कि लोग खौफज़दा ना हों, शेर की नक़्ल हरकत पर नज़र रखी जा रही है और जल्द ही इस मसले को हल कर लिया जाएगा। औलाद की सही तालीम व तरबियत वालिदैन की अव्वलीन ज़िम्मेदारी है। इन ख़यालात का इजहार हज़रत मौलाना सैयद रिज़वान अस्सादी तर्जुमान मेंबर व महराब फाउंडेशन इंडिया तेलंगाना जोन ने शहर मुस्तक़र आदिलाबाद के एक प्राइवेट स्कूल में सफ़ा बैतुल माल शाख आदिलाबाद के ज़ेर एहतमाम मुनक़्क़िदा जलसे आम बउन्वान नस्ल नौ की तालीम व तरबियत और हमारी ज़िम्मेदारियाँ के मौके पर ख़िताब करते हुए किया। मौलाना सैयद रिज़वान अस्सादी और मुफ्ती सोहेल मुमताज़ क़ासिमी इस इजलास के मेहमान ख़ुसूसी थे। इजलास की सदारत हाफिज़ अब्दुल अज़ीज़ ख़ाज़िन सफ़ा ने की, जबकि निगरानी मुअतमद सफ़ा हाफिज़ काज़िम पाशा मिज़बाही ने की। नायब सदर सफ़ा हाफिज़ शेख बशीर अहमद ने खुतबे इस्तक़बालिया पेश किया। नीज़ सदर सफ़ा मौलाना सैयद मुबशिर अहमद रशीदी ने निज़ामत के फ़राइज़ बहस्न खूबी अंजाम दिए और इजलास के अग़राज़ व मक़ासिद से वाकिफ़ करवाया। अल-फ़ुरक़ान स्कूल के प्रिंसिपल फ़ैसल बिन अब्दुल वहाब और इंतज़ामिया ने इजलास के इंतज़ामात में सफ़ा बैतुल माल के ज़िम्मेदारों का ताउन किया। मेहमान उलमा इकराम के ख़िताबात के बाद सीरत क्विज़ मुक़ाबले में कामयाब होने वाले तलबा व तालिबात में इनामात तक़सीम किए गए। अव्वल नंबर से कामयाब होने वाले तालिब इल्म शेख अरहान को 5000 नक़द इनाम और तौसीफ़ी सनद अता की गई, जबकि दुव्वम नंबर से कामयाब होने वाली तालिबा आमिना सिद्दीक़ा को 3000 नक़द इनाम और तौसीफ़नामा दिया गया। इसी तरह सुवम नंबर से कामयाब होने वाली तालिबा ज़िक्रा सालिहा को 2000 रुपये नक़द इनाम और सनद अता की गई। वहीं तरग़ीबी इनाम के तौर पर फ़ी तालिब इल्म 500 रुपये 3 तलबा को दिए गए। मौलाना सैयद मुबशिर अहमद रशीदी ने बताया कि क्विज़ मुक़ाबले में 100 तलबा व तालिबात ने दाखिला लिया था, जिसमें से इम्तिहान के मौके पर 75 तलबा व तालिबात ने शिरकत की। बाकी तलबा व तालिबात को सनद शिरकत और साथ ही सीरत की किताबें बतौर तोहफ़ा पेश की गई। आखिर में सफ़ा बैतुल माल शाख आदिलाबाद के ज़िम्मेदारान ने तमाम से इजहार तशक्कुर किया। ये भी दूसरे दर्जे में कामयाब हुए। क्या नाम है? ज़ैना नवाज सलाम का वाक़या बयान फरमाया है और दूसरी जो आयत जो इसी सूरत के बाद आने वाली सूरत सूरह मरियम की आयत है, जिसमें अल्लाह ताला ने हज़रत मरियम अलैहिस्सलाम का वाक़या बयान फरमाया है। तीसरी आयत जिसके अंदर अल्लाह ताला ने ईमान वालों से
मुखातिब होते हुए लारी चलाते हुए ड्राइवर की दिल का दौरा पड़ने से मौत हो गई। ये वाक़या इतवार को आदिलाबाद शहर मुस्तक़र में पेश आया। तफसीलात के मुताबिक ज़िले के चांदाटी गांव से ताल्लुक़ रखने वाले 55 साला मानिक राव पेशे से लारी ड्राइवर हैं। वो आज चावल के गोदाम से लारी कचकंडी गांव की तरफ ले जा रहे थे कि गांधी पार्क के पास मानिक राव को सीने में शदीद दर्द महसूस हुआ, जिस पर वो लारी बड़ी होशियारी से एक तरफ रोक दी। उसके साथ ही उन्हें शदीद दिल का दौरा पड़ा और वो स्टीयरिंग पर ही दम तोड़ दिया। मकामी लोगों ने उन्हें देखा और रिम्स हस्पताल मुंतकिल किया, जहां डॉक्टरों ने उनके मौत की तस्दीक कर दी। ठीक है, ठीक है, बात की ना। ठीक है, ठीक है, बात की ना। बहुजन मुक्ति मोर्चा पार्टी के एमएलए उम्मीदवार सूर्यवंशी विद्यासागर ने पार्टी क़ियादत की जानिब से उन पर एतमाद करते हुए पार्टी एमएलए उम्मीदवार के तौर पर ऐलान पर खुशी का इजहार करते हुए आदिलाबाद की आवाम से उनके हक़ में पलंग के निशान को वोट देते हुए कामयाब बनाने की अपील की। इन्होंने शहर मुस्तक़र आदिलाबाद के प्रेस क्लब में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इस मौके पर इंतखाबी मंशूर का रस्म इजरा भी अंजाम दिया। उन्होंने कहा कि जारिया माह की 8 तारीख को मकाम अम्बेडकर चौक से रैली निकालते हुए अपना पर्चा नामजदगी दाखिल करेंगे। इन्होंने आइंदा असम्बली इंतखाबात में कामयाब बनाते हुए उन्हें एक मौका देने शहरियान आदिलाबाद से अपील की। నిన్న హైదరాబాద్లో జరిగిన బహుజన్ ముక్తి పార్టీ మేనిఫెస్టో విడుదల ప్రోగ్రాం హైదరాబాద్లో జరిగింది. గౌరవనీయులు వామన్ మేశ్రామ్ గారి ఆధ్వర్యంలో, అలాగే నేను ఆదిలాబాద్ నుంచి నా సూర్యవంశీ విద్యాసాగర్, నేను ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాకు బీఫామ్ అందించడం జరిగింది. నా మీద నమ్మకంతో నాకు రాష్ట్ర నాయకులు దాసరి నాయక్ మరియు అంశోల లక్ష్మణ్ గారు నా మీద నమ్మకంతో నాకు బీఫామ్ అందించడం జరిగింది. అలాగే వచ్చే 8వ తారీఖు నాడు నేను అంబేద్కర్ చౌక్ నుంచి కలెక్టర్ చౌక్ వరకు ర్యాలీతో సహా వచ్చి నేను నామినేషన్ వేస్తున్నాను. ఈ మేనిఫెస్టోతో ఏ పార్టీ వాళ్ళు కూడా మేనిఫెస్టో ఇలాంటిది విడుదల చేయలేదు. కావున నేను ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిగా నిలబడుతున్నా, ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నా గుర్తు, మా పార్టీ గుర్తు మంచం గుర్తు. కావున ఆదిలాబాద్ ప్రజానీకానికి అందరికీ విన్నవిస్తున్నాను, మంచం గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని, ఒకసారి ఆశీర్వదించాలని మీ ముందు కోరుకుంటున్నాను। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी ने मुख्तलिफ मवाजियात में इंतखाबी मुहिम में लिया हिस्सा, एक मरतबा मौका देने की अवाम से की अपील। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी की इस माह की 8 तारीख को आदिलाबाद आमद। कांग्रेस कायदीन ने डाइट कॉलेज ग्राउंड मैदान में इंतजामात का किया मुआयना। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।